మధ్య చాలా చోట్ల రకరకాల జంక్ ఫుడ్లను బ్యాన్ చేస్తున్నారు. దానికి కారణం మితిమీరిన కెమికల్ కలపడం. రంగు, రుచి కోసం ప్రాణాలు హరించే రసాయనాలు వాడడంతో ప్రభుత్వాలే బ్యాన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో మొదటిది గోవాలో గోబీ మంచూరియా అయితే ఇప్పుడు పీచు మిఠాయి. గోవాలోని మప్పూసా ప్రాంతంలో గోబీ మంచూరియాను అధికంగా తింటారు. అక్కడి కౌన్సిలర్ గోబీ మంచూరియన్ తయారీ చూసి ఏకంగా నిషేధం పెట్టారు. అందులో సింథటిక్ కలర్స్ వాడటాన్ని గమనించి బ్యాన్ చేశారు. పీచు మిఠాయి అంటే ఇష్టం లేని వారెవరు? స్కూల్కు వెళ్లే పిల్లల నుంచి ముసలాళ్ల వరకు ఎవరైనా సరే రంగురంగుల్లో కనిపించి నోరూరించే కాటన్ క్యాండీని చూస్తే ఇట్టే లాగించేస్తారు. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. అసలు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం కొని పెట్టేంత వరకు పిల్లలు అల్లరి చేసేస్తారు. సరే ఏమవుతుందిలే అని తల్లిదండ్రులు కొనిచ్చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు కూడా ఓ పట్టు పట్టేస్తారు. జాతరలు, తిరునాళ్లలో అయితే వీటి విక్రయాలకు అంతే ఉండదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా బాగానే అమ్ముతున్నారు. కాస్ట్లీ అయినా సరే లాగించేస్తారు. కానీ ఇది తినడం ప్రాణాంతకమని మీకు తెలుసా? ఈ పీచు మిఠాయి వల్ల రోగాల బారిన పడతామని ఓ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రసాయనాలు ఏమీ లేని ఆహారం కావాలంటే ఈ రోజుల్లో కొంచెం కష్టమే. ఎంత ఆర్గానిక్ అయినా సరే కాస్త మోతాదులో రసాయనాలు లేకుండా ఉండడం కుదరని పరిస్థితి. మనం బయట తరచుగా తినే ఆహార పదార్థాల్లో ఫుల్గా కెమికల్స్ వాడేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న ఈ పీచు మిఠాయిల్లోనూ బోలెడన్ని కెమికల్స్ ఉంటాయి అంటున్నారు. ఇది తింటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనలో తేలడంతో తమిళనాడు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్ సేఫ్టీ విభాగ అధికారులు చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో స్వాధీనం చేసుకున్న నమూనాలను అధ్యయనం చేయగా రోడమైన్ బి అనే కెమికల్ ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం పీచు మిఠాయిల్లో వినియోగిస్తున్నట్లు తేలింది. మామూలుగా ఈ రోడమన్ బిని బట్టల రంగులు, పేపర్ ప్రింటింగ్ లో వాడతారు. దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది మన శరీరంలోకి వెళితే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీంతో పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. అసలు వాస్తవం ఏంటి? నిజంగానే ప్రాణాంతకమా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పీచు మిఠాయి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. ఒక్కసారిగా పెద్దవాళ్ళు కాస్త చిన్న పిల్లలుగా అయ్యి పీచు మిఠాయిని తింటూ ఉంటారు. అటు పెళ్ళిళ్ళు కావచ్చు, ప్రతి ఫంక్షన్లోనూ పీచు మిఠాయి అనేది ఎక్కువగా మనకి రంగురంగుల్లో కనిపిస్తుంది. చిన్నప్పుడు మనకి పీచు మిఠాయి అంటే వైట్ కలర్లో, పింక్ కలర్లో కనిపిస్తుంది. కానీ మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటివి అటు పింక్తో పాటు అదేవిధంగా స్కై బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ పీచు మిఠాయిలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. నాంపల్లిలో పెట్టినటువంటి నుమాయిష్లో ఇవన్నీ కూడా కలర్ పీచు మిఠాయిలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, వీళ్ళ తయారీ కూడా అటు ఎల్లో కావచ్చు, అదేవిధంగా స్కై బ్లూ కావచ్చు, ఈ మిషన్స్ తో అనేది వీళ్ళు తయారు చేస్తున్నారు. అయితే ఈ వీటికి సంబంధించి అయితే మాత్రము వీటిని కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. ప్రత్యేకంగా తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధించింది ప్రభుత్వం. ఎందుకు అనంటే ఇది తిన్నగానే పిల్లల్లో అటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు క్యాన్సర్ కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా దీని మీద పరిశోధనలు చేసినప్పుడు అటు పరిశోధకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నుమాయిష్ దగ్గర అయితే మాత్రము అధిక మొత్తంలో కలర్ ఉన్నటువంటి పీచు మిఠాయిలు అవైలబుల్ ఉండడంతో కస్టమర్లు అయితే మాత్రము కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇందులో ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే మాత్రం రోడ్మైన్ బి అనే కెమికల్ శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై
ప్రభావం చూపుతుందని, అంతేకాకుండా అల్సర్ వంటి సమస్యలు కూడా క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి అటు తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయడంతో పాటు అక్కడ తమిళనాడులో దీన్ని ఎవరైనా సరే మార్కెట్లో అమ్మినా తయారు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియాన్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ పీచు మిఠాయి అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో వాడేటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ అనేవి చాలా ప్రమాదకరం. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇవి తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. సాధారణంగా ఈ రోడ్ మైన్ బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. ఎందుకంటే ఇవి దుస్తుల్లో ఉపయోగించేటువంటి కలరింగ్, పేపర్ ప్రింటింగ్ లో ఉపయోగిస్తూ ఉంటారంట. ఫుడ్ కలరింగ్ కోసం దీన్ని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆ పీచు మిఠాయి అనేది అందరినీ అట్రాక్ట్ చేయడంగా కలర్ గా ఉండేందుకంటే అయితే మాత్రం అటు దుస్తుల్లో పేపర్లో ఉపయోగించేటువంటి రంగులను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి అటు తమిళనాడు ప్రభుత్వం అయితే మాత్రము బ్యాన్ చేసిందనే చెప్పుకోవచ్చు. వీళ్ళు మైసూర్ నుంచి వచ్చి ఈ ఎగ్జిబిషన్లు అనేది సేల్ చేస్తున్నారు కాబట్టి कैसा बनाते भैया? ये जो है शुगर परमिटेड फूड कलर है, ये केजी कलर इसका 20,000 रुपीज़ कलर है। हेल्थ के लिए बहुत अच्छा है। आइसक्रीम को यह वो डालते हैं ना, आइसक्रीम को डालते हैं ना, वो कलर है, एकदम परमिटेड कलर है, फूड कलर है। और बाहर जो मिलता है वो कपड़े का क्लॉथ का कलर डालते हैं, वो बच्चों के सेहत के लिए ख़राब रहता हो। थ्रोट इन्फेक्शन हो जाएगा, बुखार हो जाएगा, सर्दी हो जाएगी, खांसी हो जाएगी। ये जो है 20,000 पर किलो कलर है, बड़े बच्चे सब खा सकते हैं, नो प्रॉब्लम। मैं मैसूर से आया हूँ, हैदराबाद एग्जीबिशन में हर साल पार्टिसिपेट करता हूँ, लेकिन हैदराबाद एग्जीबिशन मेरे को बहुत अच्छी लगती है। यहाँ का वेदर, यहाँ का पब्लिक, यहाँ की सोसाइटी, पब्लिक से लेके सोसाइटी बहुत कोऑपरेट करते हैं। यहाँ पे लड़ाई झगड़ा ये वो नहीं होता, एकदम पीसफुल एग्जीबिशन चलता है। ये हैदराबाद एग्जीबिशन करने के लिए मेरे को बहुत खुशी होती है। साले साल आके मैं इधर पार्टिसिपेट करता हूँ। यहाँ के लोग, यहाँ के ऑफिस के जो भी है, सोसाइटी के मेंबर्स बहुत कोऑपरेटिव मेंबर्स हैं। थैंक यू। చూస్తున్నాం కదా. అయితే ఇది చెన్నైలో బ్యాన్ చేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే దుస్తులకు ఉపయోగించేటువంటి కలర్ కావచ్చు, అదేవిధంగా పేపర్స్ కి సంబంధించినటువంటి కలర్స్ కు ఉపయోగించడం వల్ల చిన్నపిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తుండడంతో ఆ చెన్నై గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది. ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హుసేన్ తో సుజాత, నాంపల్లి ఎగ్జిబిషన్.